ఇప్పుడు ఈ రోజున చాలామంది మిత్రులు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ 1 కోర్టులో పంచాయతీ ఉంది. ఖచ్చితంగా పంచాయతీ తేలేంత వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రిక్రూట్మెంట్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోదా టీజీపీఎస్సీ అంటున్నారు. 100% ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదక్కడ. ఎందుకంటే టీజీపీఎస్సీ చెప్పింది, మేము పైకెళ్ళి కిందికి వస్తాము, మేము ఫస్ట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అయిపోతూనే గ్రూప్ 2 ముట్టుకుంటాము, గ్రూప్ 2 అయిపోగానే గ్రూప్ 3 ముట్టుకుంటాము అన్నాడు. మరి ఈ రోజున ప్రభుత్వము వైఫల్యాలు, అదేవిధంగా టీజీపీఎస్సీ వైఫల్యంతో గ్రూప్ 1 పైన హైకోర్టులో కేసులేని. మరి ఆ గ్రూప్ 1 సంబంధించిన స్టే ఉంది కాబట్టి నియామక పత్రాలు ఇవ్వలే. వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది గ్రూప్ 1 వాళ్ళది. అది జూన్ 11 వరకు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ను దాని యొక్క నియామక పత్రాలు ముట్టుకోవడానికి అవకాశం లేని విధంగా ఉన్నది. అది కోర్టులో ఉన్నది పంచాయతీ. మరి గ్రూప్ 2లోని టాపర్స్, గ్రూప్ 3లోని టాపర్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ బిక్కుమని ఎదురు చూస్తున్నారు. పాపం ఆ టాపర్స్ అందరూ కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివిన బిడ్డలు, కొన్ని సంవత్సరాలు గ్రూప్ 2 టాపర్సే కావచ్చు, గ్రూప్ 1 టాపర్సే కావచ్చు, గ్రూప్ 3 టాపర్సే కావచ్చు. ఒక ఉద్యోగం సాధించాలంటే అంత ఈజీ కాదు. ఒక ఉద్యోగం సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో త్యాగాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఒకదాన్ని అధిగమించుకుంటూ ముందరికి రావాలంటే అంత ఈజీ కాదు. చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి. ఒక నిరుద్యోగిగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని నీ మనసులో ఆలోచన వచ్చినప్పటికీ నువ్వు ఎన్ని కష్టాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నీకు ఇంట బయట ఎన్ని అవమానాలు ఎదురైనా సిద్ధంగా ఉండాలి తట్టుకోవడానికి. వీడి మోకానికి ఉద్యోగం వస్తుందా? ప్రభుత్వ ఉద్యోగం. వీడు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వీడు టాపర్గా అవుతాడా? వీడు మెరిట్లో తీసుకొస్తాడా ర్యాంకు? వీడికి అంత సినిమా ఉందా అని చెప్పేసి ఎన్నో అవమానాలు ఇంటా బయట ఉంటాయి. ఫ్రెండ్స్ సర్కిల్కి వెళ్ళి కావచ్చు, రిలేషన్స్కి వెళ్ళి కావచ్చు, నీ సొంతలో నిన్ను నమ్మకపోవచ్చు. అలాంటన్నిటిని నువ్వు ఫేస్ చేసుకుంటూ నీ మనోస్థైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్ని నింపుకొని నీవే ఒక సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ముందుకు సాగాలంటే అంత ఈజీ కాదు. ఒక గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలంటే కష్టపడాలి. కష్టం లేనిది మన దరిచేరదు. మరి అలాంటిది ఇప్పుడు గ్రూప్ 1 పంచాయతీ కోర్టులో ఉంది. ఆ గ్రూప్ 1 పంచాయతీ తేలేంత వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 తేలేదంటే తేలేదు, నిరీక్షించాలి ఇంకా కొన్ని రోజులు. మనకు 2025 సంవత్సరం మార్చిలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? మార్చి 31 లోపు మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు మొత్తం కంప్లీట్గా పూర్తి చేస్తామన్నాడు. అంటే ఇప్పుడు మనకు మార్చి వెళ్ళిపోయి ఎన్ని నెలలు అవుతుంది? దగ్గర మనకు ఒక 48 రోజులు అవుతుంది మార్చి మాసం వెళ్ళిపోయి. మరి మార్చి మంత్ వెళ్ళిపోయి 48 డేస్ అవుతున్నా మరి టీజీపీఎస్సీ ఇంతవరకు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 పైన ఏమైనా నిర్ణయం తీసుకుందా? తీసుకోదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1 పైన కేసు ఉంది కాబట్టి. మెయిన్గా నేను చాలాసార్లు చెప్పిన మన యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పెద్ద ఉద్యోగాలు రాస్తున్న వారు కాస్త ఓపిక సహనంతో కూడిన పరీక్షలు ఇవి. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్ అయిపోయి నీ చేతుల నియామక పత్రం వచ్చేంత వరకు నువ్వు ఓపిక సహనంతో ఉంటేనే ఉద్యోగం నీ దరి చేరుతుంది. అది 2 సంవత్సరాలే పట్టవచ్చు, 3 సంవత్సరాలే పట్టవచ్చు, 4 సంవత్సరాలే పట్టవచ్చు. అన్ని రోజులు నీలో ఓపిక సహనం ఉండాలని చెప్పిన. చాలామంది తమ్ముళ్ళు, కొత్త వాళ్ళు అందరూ అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు, ఈరోజు నోటిఫికేషన్ రావాలి, 10 రోజుల్లో నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించాలి, ఇంకొక 5 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తే ఒక నెల రోజుల లోపట్నే నియామకాలు కంప్లీట్ అయితే ఉద్యోగంలో స్థిరపడవచ్చిన ఆశతో వచ్చే మహానుభావులు ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, నువ్వు డిఎస్సి రాయాలనుకున్న కనీసంలో 5 నుంచి 6 నెలల ఎగ్జామ్ ప్రక్రియ ముగించడానికి టైం పడుతుంది. నువ్వు జీపీఓ రాసినా, ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా ఒక 4 నెలల సమయం తీసుకుంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వాటికి ఒక 6 నెలల సమయం తీసుకుంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎలాంటి మెలకువలు లేవు, ఎలాంటి తప్పులు లేవు, క్లారిటీగా ఉంది, నోటిఫికేషన్ క్లారిటీగా ఉంది. ఏ కేసులు పడకపోయి ఉంటే ఒక 6 నెలలు అయిపోతుంది, కేసులు పడి ఉంటే అది సంవత్సరాలు ఆగుతుంది. దానివల్ల నిరుద్యోగుల ఏజ్ అనేది బారైపోతుంది, నిరుద్యోగుల ఏజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది.
దీని కారణంగా నిరుద్యోగి ఈ యొక్క స్టడీ, ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం అనే ధ్యాసలో పడి తన ఏజ్ని కోల్పోతుండు, తన మనీని కోల్పోతుండు, తన టైంను కోల్పోతుండు, తన వాల్యుబుల్ లైఫ్నే కోల్పోతుండు. ఇది నేను చాలాసార్లు చెప్పిన తమ్ముళ్ళు, మీరు ఎప్పుడు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నప్పుడు కాంపిటీషన్ ఫీల్డ్లో మీరు ఉండాలంటే జస్ట్ చాలాసార్లు చెప్పిన ఒక 5 సంవత్సరాలు కష్టపడండి. ఈ 5 సంవత్సరాలలో ఏ నోటిఫికేషన్ పడ్డా చిటికలో కొట్టేసి బయటికి వెళ్ళిపోండి. ఎక్కువ రోజులు కాంపిటీషన్ ఫీల్డ్లో ఉండిపోతే ఎందుకు పనికిరాని దద్దమ్మలు అవుతారు. 100% నేను చెప్తున్నా. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, ఈ కొన్ని వందల వేల మంది పుస్తకాలతో ఒక 10-15 సంవత్సరాలు ఫైట్ చేసి మొన్నటి గ్రూప్ 2 గ్రూప్ 3లో బొర్ల పడ్డారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏ పనులు రావు, టెక్నికల్ వర్క్స్ రావు, వాళ్ళకు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి చేతి పనులు రావు, ఏ పని అయినా చేసుకొని బ్రతకడానికి. మళ్ళీ వాళ్ళ పని, వాళ్ళ బాధ, ఏ పని చేసుకొని బ్రతకాలి, ఏ ఉద్యోగం చేసుకొని బ్రతకాలి, ఏ విధంగా జీవితాన్ని లీడ్ చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. నాకు చెప్పినారు, చాలామంది చెప్పినారు. వాళ్ళ మాటలను నేను ఫీడ్బ్యాక్ తీసుకొని నేను మాట్లాడుతున్నా ఈ వీడియో. అందుకని ఫ్రెషర్స్ ఎవరైతే యంగ్ స్టార్స్, మెయిన్గా 24 ఏజ్ గ్రూప్ పిల్లలందరూ కూడా మీరు ఒక 5 సంవత్సరాల వరకు ఉండండి, 30 వరకు ఉండండి, 25 to 30. ఆఫ్టర్ మీకు ఉద్యోగం ఎందులో రాలే అంటే నువ్వు బిజినెస్లోనే స్థిరపడు, లేకపోతే నీకు నచ్చితే రాజకీయం చేసుకో, లేకపోతే నువ్వు ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకో. కానీ ఊరికే కదలకుండా కూర్చోకు, ఉన్న కాడ అస్సలే ఉండకు. నీ యొక్క జీవితంలో అభివృద్ధి కోసం ప్రయాణం చెయ్యి, అభివృద్ధి కోసం పరుగులెత్తు. ప్రభుత్వ ఉద్యోగం ఒకటే లైఫ్ కాదండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక సెక్యూరిటీ లైఫ్. రేపు లైఫ్లో ఆర్థిక మాధ్యమం లాంటి, కరోనా లాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఒక సేఫ్ జోన్లో ఉంటారనే ఒక ఆలోచన. కానీ ప్రభుత్వ ఉద్యోగుల కంటే ధీటైన సంపద, ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెండైన సంపద సంపాదించిన వాళ్ళు లేరా? అదంతా బిజినెస్లోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక అనిల్ అంబానీ, అదానీ, వీళ్ళకు ఎంత పవర్ ఉంటుంది? ప్రభుత్వం వాళ్ళకు ఒక సూపర్ హై ప్రొటెక్షన్, సెక్యూరిటీ కల్పిస్తుంది వాళ్ళ ఇళ్ళ చుట్టూ. ఎందుకు? వాళ్ళు దేశ సంపద సృష్టిస్తున్న వ్యక్తులు వాళ్ళు. సో మనకున్నంతలో మనము లక్ష్యాన్ని చేరుకోలేకపోయి ఉంటే 100% నీకు నచ్చిన రంగాన్ని ఎంచుకో, నీ లైఫ్ని ఒక పూల దారిగా మలుచుకో. బాధపడకు, కృంగిపోకు. లక్ష్యం అనుకున్నది నెరవేరనప్పుడు నెక్స్ట్ డే మన లైఫ్లో ప్లాన్ బి ప్లే చేయాలి. ప్లాన్ బి ప్లే చేసి దాంట్లో నువ్వు సక్సెస్ సాధించాలి. ఉద్యోగం రాలే, కోల్పోయినా అని బాధపడుతూ చాలామంది నా ఫ్రెండ్స్ అందరు 2 కోసం, 3 కోసం, గ్రూప్ 2 కోసం, గ్రూప్ 3 కోసం, గ్రూప్ 1లో అట్లనే స్ట్రక్ అయిపోయినారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కోలుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు 5-6 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయినారు. యూనివర్సిటీస్లలో ఉండి రీడింగ్ హాల్లో కూర్చొని చదువుకుంటా, లైబ్రరీలో పుస్తీ పట్టారు బుక్లతో. ఇక నెక్స్ట్ కొంతమంది అందులోకి వెళ్ళి ఫ్యాకల్టీ అవుతారు. వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు, కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు కోచింగ్ సెంటర్స్ పెట్టుకుంటారు, ఫ్రెండ్స్తో కలిసి క్లబ్ అయిపోయి వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్ రన్ చేస్తారు. కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా బయటకు వస్తారు. ఎవరి జీవన విధానం వాళ్ళది, ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళది, ఎవరి స్కిల్ వాళ్ళది. అట్లా అని చెప్పేసి ఒక టీచింగ్ ఫ్యాకల్టీగా అయినా స్థిరపడినా అంతో ఇంతో బ్రతకగలుగుతారు. కానీ ఏది రాదు నాకు మోమాటం అనుకున్నాడు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వంకి వెళ్ళి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, డిఎస్సి, జీపీఓ, అంగన్వాడీ పోస్టులు ఇంకా మొదలైనవి రావడానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ రావడం పక్క. మీరు ఖచ్చితంగా చదవండి. ఇప్పటికే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్థాయిని వదలకండి. ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఒక్కరోజు పుస్తకం పట్టకపోయి ఉంటే 100% నీలో జ్ఞాపక శక్తి అనేది 40% కోల్పోతుంది. ప్రతిరోజు పుస్తకాలతో నువ్వు టచ్లో ఉండాలి. అదంతే. సైకాలజీ ప్రకారము ఒక 10 రోజులు పుస్తకం పట్టకపోయి ఉంటే ఒక నెల రోజుల వరకు నువ్వు ఇంతకుముందు చదివిందని దగ్గరిపోతుంది. అందుకే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పుస్తకాలు బట్టి చదివేదానికంటే నోటిఫికేషన్ రాకముందే పుస్తకాలు పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని గట్టిగా క్రమశిక్షణతోని సిన్సియర్గా చదివిన వాడే ఈరోజు టాప్ ర్యాంకర్లో ఉంటున్నారు. ఇక నోటిఫికేషన్ వచ్చినాక పుస్తకాలకు బూజు దులిపి, పుస్తకాలకు పూజలు చేసి,
ఒక మంచి డే, ఒక ముహూర్తం, ఈరోజు బాగలేదు రేపు మంచిగా ఉంది, ఒక మంచి డే, ఇక వాడికి నచ్చిన మన ఫార్మాలిటీస్ ప్రకారము పుస్తకాలు పట్టుకుంటారు చూసినావా, వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారు. దాన్ని బద్ధకం అంటారు, నెగ్లిజెన్స్ అంటారు. దాన్ని వీడండి, మీరు షార్ప్ మైండ్తో ఉండండి, ఇంటలెక్చువల్ మైండ్తో ఉండండి, చాలా బాగా చదవండి, సక్సెస్ సాధించండి. 100% అతి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న మనకు సంబంధించిన ఇది ఉందిగా, అంగన్వాడీ ప్రకటిస్తాడు, జీపీఓ ప్రకటిస్తాడు అనుకుంటున్నా, పోలీస్ కానిస్టేబుల్ ప్రకటిస్తాడు అనుకుంటున్నా, డిఎస్సి ప్రకటిస్తాడు అనుకుంటున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి నాకు తెలిసి ఆగస్టులో వస్తాయి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్రతిరోజు ఉద్యోగాలపైన నిరంతరము మన ఛానల్లో వీడియోలు వస్తాయి. అంతనే రాజకీయ సమకాలీన విషయాలపైన మాట్లాడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.